పరమారాధ్యులు జగద్వందనీయులు ఎస్కేసిఎం గోసేవాశ్రమం సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి అశోక దివ్యపాదంలోని విదాస అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ తిరులాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భయ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో దాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువరుగలు ఆచార్య తాలూకు దివ్యపాదంలో దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాషు మధ్య గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణుతలక మహతి కృప. ఈరోజు మనది ప్రతికూలం కృప ఆఖరి రోజు. రేపు ఎలాగా జన్మాష్టమి వేడుకల తాలూకా ఏర్పాట్లోని అన్నీ ఉంటాం. ఈ ప్రతికూలం తాలూకా కృపాని తెలుసుకొని మనం మన జీవితాన్ని ప్రతికూలం వస్తే ఎలాగ ఎదుర్కోవాలి, ఎలాగ డైజెషన్ చేసుకోవాలి, దానికి ఎలాగ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటూ ముందుకి ఎలాగా మళ్ళీ మహాప్రభు సన్నిధి చైతన్య మహాప్రభు తాలూకా అనుగ్రహాన్ని మనం ఎలాగ తెలుసుకోవాలనేది కేవలం ఒక ప్రయాసం చేస్తూ ఈ కథాని ఆరంభించాం. మహాప్రభు తాలూకా లీలలో అమోఘం అలోక్షమైనది. ఈరోజు ఒక సఫల స్త్రీ, సక్సెస్ఫుల్ ఉమెన్, ఎవరి చరిత్ర అయితే వ్యాసదేవులు భాగవతం అన్ని పురాణం తాలూకా ముకుటం అంటే కిరీటం, తిలకం, అన్ని పురాణాలలో సారాంశం. అటువంటి భాగవతంలోని వ్యాసదేవులు ఇటువంటి స్త్రీ గురించి ప్రారంభించారు. ఫస్ట్ చరిత్ర సక్సెస్ఫుల్ ఉమెన్ కుంతీదేవి తాలూకా చరిత్రని ఏ విధానంగా ప్రతికూలం భగవంతుడు ఇచ్చారు. దానికి ముందు ఏమడుగుతున్నారు అనేది చెప్పుకుంటూ మనం ఇంకొద్దిగా కొన్ని ఘట్టాలు భాగవతంలోని చెప్పుకొని ఈరోజు సమాప్తి. ఈరోజు సమయం చూడకండి, ఎంత అవుతుందో తెలియదు. అందరూ మన వాళ్ళే కాబట్టి పర్వాలేదు. సో కుంతీదేవి తాలూకా క్వాలిఫికేషన్ ఏంటి ఉన్నదనేది తెలుసుకుందాం. కుంతీదేవి తాలూకా ఎవరి తాలూకా కన్య? సూర్సేన్, రాజా సూర్సేన్ తాలూకా కన్య. పుట్టిన నుంచే కుంతి భోజ్, రాజా కుంతి భోజ్ని ప్రదానం చేసేసారు. కుంతి భోజ్ దగ్గర కుంతి భోజుడను చాలా ఐశ్వర్యమైన రాజు, తను అక్కడ పెరిగేరు. ఒకటే క్వాలిఫికేషన్, మామూలు స్త్రీ కాదు, లేని వాళ్ళు పేదవాళ్ళు కాదు, తిండికి దొరకపోయిన తప్పితే ఇంకేదైనా కాదు, రాజపరివారం, శూర్సేన్ తాలూకా కన్య. ఒకటో క్వాలిఫికేషన్. రెండోది, సాక్షాత్ కృష్ణుడి తాలూకా తండ్రి ఎవరు? వసుదేవుల తాలూకా చెల్లెలు
అఖిలాండ బ్రహ్మాండ నాయక శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా తండ్రి తాలూకా చెల్లెలు కుంతిదేవి. సాధారణ స్త్రీ కాదు. మూడో క్వాలిఫికేషన్, ధర్మాత్మ రాజా పాండు. పాండు రాజా అంటే ఎవరైనా చెప్తారు ధర్మాత్మకి ప్రతీకం. రాజా పాండు. భారత్ అఖండ సమ్రాట్కి ధర్మబద్ధంగాను సామ్రాజ్యాన్ని నిర్వహించాడు. పాండు తలక పత్ని మరి అఖిలాండ బ్రహ్మాండ నాయక శ్రీకృష్ణ పరమాత్మ తలక మేనత్త అరే స్వయంగా భగవాన్ కృష్ణస్తు స్వయం భగవాన్ ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులం లోకం మూఢయంతి యుగే యుగే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ తలక సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ తలక మేనత్త. మరి మమ పాండవ ప్రాణ, ఏ సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణ పాండవులకి అందరికీ అంటున్నారు మమ ప్రాణ పాండవ, నా ప్రాణము పాండవులు. అటువంటి పాండవుల తాలూకా తల్లి. చూడండి ఎన్ని క్వాలిఫికేషన్, ఒకటా రెండా? ఈవిడికి ఎందుకు సక్సెస్ఫుల్ ఉమెన్ అని అన్నారు? మరి ఇటువంటి స్త్రీకి ఎందుకు వ్యాసదేవులు ఈవిడ చరిత్ర వ్యాఖ్య చేయరు? సాధారణమైన స్త్రీ. మరి దీని పొజిషన్ చూసారు ఎక్కడున్నారు? కుంతిదేవి. కానీ సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే నిల్చున్నారో కుంతిదేవి దగ్గర, కుంతిదేవి ఏం అడుగుతున్నారు ఈరోజు తెలుసుకోవాలి మనం. మరి కుంతిదేవి తెలుసు, ఎప్పుడైతే ఉత్తరా గర్వానికి అశ్వత్థామ సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టేశారో కుంతిదేవికి తెలుసు. ఆ ఉత్తర వచ్చేసి భగవంతుడు స్వయంగా స్తుతి చేశారు. ఉత్తర కృష్ణ మీరే రక్షించాలి, ఇంకెవరి వల్ల కాదు. అక్కడ భర్త ఉన్నారు, వాళ్ళు మామూలు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవరు గదికి వెళ్ళదు. మీరు కృష్ణ మీరే చంపారు. ఇవన్నీ తెలుసుకొని కుంతిదేవి తెలుసు ఎవరు అసలు. కుంతిదేవి స్తుతి చేస్తున్నారు. ఎప్పుడైతే వెళ్ళిపోదామని అనుకుంటున్నారో ఎక్కడికి? ద్వారకాకి ఎప్పుడైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నారో కుంతిదేవి స్తుతి చేస్తారు. ఏంటి? నమస్తే పురుషం తాధ్యం ఈశ్వరం ప్రకృతే పరం అలోక్ష్యం సర్వభూతానాం అంతర్బహిర్ అవస్థితం. చెప్తా, నమస్తే పురుషం తాధ్యం. హే పురాణ పురుష. ఎవరు అది? మేనత్కి కృష్ణుడు ఏమవుతారు? అల్లుడు అవుతారా? మేనలుడా? మేనలుడు అవుతారా? మేనలుడుగా అంటున్నారు కుంతిదేవి సాక్షాత్ పరమ పురుష శ్రీకృష్ణ అని అంటున్నారు. నమస్తే పురుషం తాధ్యం ఈశ్వరం ప్రకృతి పరం. ఈ ప్రకృతిని మీరే మొత్తం అంతా నడిపిస్తున్నారు, సృష్టిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఈశ్వరం మీరు. అలోక్ష్యం సర్వభూతానం, అందరి దగ్గర మీరు ఉన్నారు. సర్వభూతులని అలోక్ష్య రూపంగా ఉన్నారు అంటే ఏం కనబడకుండానే మీరు ఉన్నారు లోని. ఎలా ఉన్నారు? అంతర బహిరవస్థితం. అంతః అంటే లోని కూడా ఉన్నారు, బయట కూడా ఉన్నారు. ఆ విధానంగా అలోక్ష్యంగా సర్వభూతానం, అన్ని భూతాల నిండు మీరు బయట లోని అన్నిటిలో ఉన్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీకు నేను నమస్కరిస్తాను. నమస్తే పురుషం నమస్కరిస్తాను చెప్తున్నారు. మేనల్లుడు చెప్తున్నారు. మరి ఏం చెప్తున్నారు? మాయా జవనికాచన్నం అజ్ఞాన అధోక్షజం నలక్ష్యసే మూఢాదృశ నటో నాట్యధరో యథా. మరి అన్నారు, హే మాయా జవనిక చికెన్, ఈ మాయా తాలూకా శక్తితోని మీరు మొత్తం అందరికీ నడిపిస్తున్నారు. ఈ కేవలం ఒక కర్ర, ఏమంటారు దానికి? బొమ్మ, తోలు బొమ్మ ఉండి మీ మాయా తాలూకా శక్తి నుంచి మొత్తం అంతాను నటో నాట్య ధరో యథ నటిస్తున్నారు. కేవలం
వీళ్ళందరూ కేవలం నాటకం చేస్తారు. మీరు ఏ విధానంగా నడిపిస్తున్నారో, ఏ విధంగా ఆడిపిస్తున్నారో ఆ విధంగా ఆడుతున్నారు. మళ్ళీ ఏమంటున్నారు? తథా పరమహంసానం మునీనాం అమలాత్మనాం భక్తి యోగో విధానార్థం కథం పశ్యమేహి స్త్రీయ. మరి ఏమంటున్నారు? తథా పరమహంసానం, పరమహంసులు కూడా మీ గురించి తెలుసుకోలేరు. పరమహంస మునీనాం, మునీని కూడా తెలుసుకోవడం చాలా కష్టం. అమలాత్మనాం, అమలాత్మ అంటే పరమహంసలు అంటే పరమహంసలు అంటే హంస ఏ విధానంగా చెడిని విడిచిపెట్టేసి నీళ్ళని విడిచిపెట్టేసి పాలు తాగలరో, పాలుకి నీళ్ళకి తేడా చేసేసి తను యాక్సెప్ట్ చేయగలదో, అలాగా పరమహంసలు అంటే ఏంటి? చెడిని విడిచిపెట్టేసి ఆ చెడులోని మంచి తీసుకొని జీవితాన్ని గమ్యాన్ని నిర్వహిస్తారు. వాళ్ళకి పరమహంసానం అంటారు. అటువంటి పరమహంసానం మునీనాం, ముని అంటే ఏంటి? ముని అంటే ఎప్పుడు మననం చేసుకునే వాళ్ళకి ముని. నిత్యం మననం. ఎవరికి మననం చేస్తున్నారు? భగవంతుడికి నిత్యం మననం చేసే వాళ్ళకి ముని అంటారు. అటువంటి మునీనాం. మరి అమలాత్మనాం, అమలాత్మ అంటే మలం, అమల. వాళ్ళకి ఏ ప్రకారంగా మలం లేదు. మలం అంటే ఏంటి? కామ క్రోధ లోభ మదమత్సరాలు ఏ ప్రకారంగా మలం లేదు. అమలాత్మనాం. అటువంటి ఆత్మలు భక్తి యోగ విధానార్థం, భక్తి యోగం తెలిసి భక్తి యోగాన్ని తెలుసుకొని మీకు చెందలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు, మీకు దర్శించుకోలేకపోతున్నారు. కథం పశ్యమహి స్త్రీయ, నేను ఎలాగ దర్శించుకుంటానో తెలుసుకుంటాను. నేను ఒక స్త్రీని, ఆఫ్టర్ ఆల్ స్త్రీ. నేను ఒక చిన్న స్త్రీని, నేను మీకు ఎలాగ దర్శించుకుంటాను. కానీ నాకు తెలుసు మీరు పరమ పురుషుడు, భగవంతుడు, అనాది అనంతం, అందరిలోని మీరు ఉన్నారు అని చెప్పగానే కృష్ణుడు నవ్వేసేది. అరే సరే, నేను ఒకవేళ భగవంతుడు అయితే వరం అడుగు, నేను మీకు ఏది కావాలంటే తక్షణాత్ ఇస్తాను. మీరు కనిపెట్టేశారు ఒకవేళ నేను భగవంతుడు. పరమహంసలకి అమలాత్మలకి మునీలకి తెలియపోయిన వ్యక్తి నీవు తెలుసుకున్నావు. సరే, నేను భగవంతుడు అయితే నువ్వు వరం అడుగు, నేను ఇస్తాను. ఏది కావాలో చెప్పు. ఇదే కృష్ణ, నాకు ఏ ప్రకారమైన అనుగ్రహం వద్దు, అనుకూల కృప వద్దు. బహుశా అనుకూలం కృపతోనే నేను రాజ్యం సామ్రాజ్యం సుఖాన్ని పొందుతాను. కానీ నేను మీ భక్తి, మీ పాదపద్మంతుల భక్తి నాకు నిరంతరంగాను వర్ధనం అంటే పెరగాలి. అది ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే నాకు ప్రతికూలమైన కృప వల్ల, ప్రతికూలమైన అనుగ్రహం వల్ల నాకు పెరుగుతుంది. బహుశా నాకు అనుకూలమైన ఇస్తే నేను ఈ భౌతిక ప్రపంచంలో సుఖాన్ని పొందగలను. కానీ నాకు ఏం కావాలి? దైనందినంగా నిత్యం నిరంతరంగా నీ పైన పాదపద్మల పైన నాకు భక్తిని నాకు ప్రసాదించాలి. రోజు రోజు పెరగాలి. ఇది కేవలం ప్రతికూలమైన కృపలోనే అవుతుంది నాకు. అయితే ఏం కావాలి నీకు? విపతో సంతుతా శాశ్వత్ తత్ర తత్ర జగద్గురు. చూడండి, విపత, నాకు దుఃఖం ఇవ్వండి. చూడండి, ఎటువంటి నారి, ఇటువంటి భక్తురాలు, ఇటువంటి భక్తుడు అసలు జీవిత చరిత్రని ఎవరు ఇటువంటి భక్తులు లేరు. కృష్ణుడు సాక్షాత్కారం అవడం ఏంటి? విజయ కుటుంబ రథ అంటారు. కృష్ణుడు ఎలా పనిచేశారు తెలుసా? ఈ కుటుంబానికి భారం మోసినట్టుగా పనిచేశారు పాండవుల దగ్గర. చూసారా, ఒక కుటుంబమైన ఆసక్తి వ్యక్తి ఎలాగ కుటుంబాన్ని లాక్కొని వస్తారో, వాళ్ళకి తిండి, ఆహారం, నిద్ర, వాళ్ళకి మంచి చెడ్డ అన్నీ చూస్తారో, అలాగ పాండు కుటుంబానికి శ్రీకృష్ణ పరమాత్మ అంత భారం తీసుకున్నారు. కుటుంబమైన ఆసక్తి అయిపోయారు. ఎవరి కుటుంబమైన ఆసక్తి అయిపోయారు? అతనికి ఏ ప్రకారంగా ఎవరికి ఆసక్తి అనేది తెలియదు. భగవంతుడు ఎవరిపైన ఆసక్తి అయిపోతారు? కానీ పాండు కుటుంబం పైన ఆసక్తి అయిపోయింది. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ఏమడుగుతున్నారు? నాకు దుఃఖం కావాలి. ఏమడుగుతున్నారు? విపతో సంతుత శాశ్వత్. సంతుత అంటే ఏంటి? విపదం
వారం వారం అంటే ఏంటి, మళ్ళీ మళ్ళీ నాకు దుఃఖమే కావాలి. ఒకసారి ఇచ్చేసి వదిలేస్తే అవదు, నాకు నిత్యం దుఃఖం కావాలి, నిత్యం నిరంతరంగా దుఃఖం కావాలి. ఎవరండి ఇటువంటి అడుగుతారు? భగవంతుడికి కనబడిన తర్వాత మనమైతే కారు, బంగళా, ఇల్లు, వాగలు, ఇంకా అన్నీ కావాలి, ఇంక లిస్ట్ రాసిస్తాం. ఎప్పుడు నాకు జీవితంలోనే దుఃఖం రాకూడదు అని కండిషన్ పెట్టేస్తాం. కానీ కుంతీదేవి నిత్యం నిరంతరంగా నాకు దుఃఖము కావాలి. విపతో సంతుత శాశ్వతమైన, టెంపరీ కాదు, పర్మనెంట్ దుఃఖం. తత్ర తత్ర జగద్గురు, హే జగద్గురు నాకు విపదం కావాలి. ఎందుకు? నాకు భక్తిని, ఏ అనుగ్రహం వల్ల నాకు చెప్తున్నారు మళ్ళీ, జన్మేశ్వర్య శృతి శ్రీభిర్మేధపానమధుపః పుమాన్ నైవ అర్హతి అభిధాతుం వై త్వం అకించన గోచరం. శృతి జన్మైశ్వర్య, ఒకవేళ ఐశ్వర్యాన్ని పుట్టుంటాడు, ఒక వ్యక్తి పుడతారు, పుట్టుకతోనే ఐశ్వర్యంతో పుట్టుంటారు. జన్మైశ్వర్య శృతి, అందంగా పుడతారు. స్త్రీభీర్, అన్ని రకమైన అతనికి ఐశ్వర్య గుణాలు ఉంటాయి. ఏమంటారు? శృతి శ్రీభీర్ ఏదమాన మధుపః, నాకు మదం, అభిమానం, అహంకారం వచ్చేస్తుంది. ఏదమాన మధుపః పుమాన్, ఏదమాన మధుపుమాన్, నాకు అహంకారం, అభిమానం వచ్చేస్తుంది. నాకు ఆ ఐశ్వర్యము, ఆ అందము, ఆ రూపము, ఆ ధనము ఏం అవసరం లేదు. ఏం కావాలి? అటువంటి ధనమైన, యాక్చువల్లీ వాస్తవంగా ధనమైన వ్యక్తుల తాలూకా హృదయం చాలా కఠోరంగా ఉంటుంది. చూడండి, పెద్ద పెద్ద బంగ్లాలోని బిల్డింగ్ నుంచి వస్తుంటారు, కారులో వస్తుంటారు. ఒకవేళ గేట్ ఒక సెకండ్ లేట్ అయిపోయినా వచ్చినట్టు వాళ్ళు అంత కోపం అయిపోతారు. చూసారా లేదు? ఆ సెక్యూరిటీ పైన ఆడేమో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పర్లేదు, 60 years 50 years అయితే ఆడు లాగడం చేయడం. అతను ఆనర్ వస్తే తలుపు వెంటనే తీసేసాడు. ఒక్క నిమిషం కూడా, సెకండ్ కూడా వెయిటింగ్ ఉండకూడదు. ఒక వెయిటింగ్ వస్తే వాడు కరెక్ట్గా పనిచేయడం. ఎంత కఠోరం కాదు? మరి వాళ్ళకంటే వయోజ్యేష్ఠులు, అంటే ఎక్కువ వయసులో పెద్ద ఉన్న వాళ్ళని వారికి సన్మానం ఇప్పుడు, అరే నా వయసులో పెద్ద అతను అట్లీస్ట్ వాళ్ళకి సన్మానం ఇవ్వాలి, అది కూడా ఉండదు. అంత కఠోరమైన హృదయం ధనవంతులు. అందుకే చెప్తారు, జన్మైశ్వర్య శృతి శ్రీభే ఏదమాన మధుపుమాన్. ఇవన్నీ అహంకారం వస్తుంది. నైవ అర్హతి, వీళ్ళందరికీ అర్హత లేదు మీ భక్తి చేయడానికి. నైవ అర్హతి అభిధాతుం వై త్వం త్వం వే అకించన గోచరం. ఎవరికి ఏది లేదు, పేదవానికి, దీన దరిద్రులకి మీరు గోచరం అంటే మీరు దొరుకుతారు. అందుకే స్వామి నాకు ఏమి లేకుండా, అకించన గోచరం, నాకు ఎవరు లేకుండా, ఏమీ లేకుండా కేవలం నీవే ఉండాలి. ఆ విధంగా నాకు శాశ్వతమైన దుఃఖాన్ని ఇమ్మంటున్నారు. ఇది ప్రతికూలమా అనుకూలమా? ప్రతికూలం. సాక్షాత్ భగవంతుడికి సాక్షాత్కారైన ప్రతికూలమైన కృప నాకు చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక అబ్బాయికి ఫీవర్ వచ్చేసింది, 105 ఫీవర్. తల్లి గట్టిగా పట్టుకొని, కాలు చేతులు పట్టుకొని ఇంజెక్షన్ ఇస్తున్నారు. కాలు చేతులు ముడిచి పట్టేసుకున్నాయి, నువ్వు ఉండేలు ఇంజెక్షన్ ఇస్తారు. తను కదులుతున్నారు, ఇంజెక్షన్ ఇటు అటు అయితే పిల్లడికి ప్రాబ్లం అవుతుంది, ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి గట్టిగా కాళ్ళు చేతులు పట్టేశారు. బాధ ఇస్తున్నారు, కష్టం ఇస్తున్నారు, ప్రతికూలం. కానీ ఇది దాంట్లోనే ఎంత మెయిల్ ఉన్నది. తల్లి ప్రతికూలం కాదు, ఆ సమయంలోనే జ్వరం వస్తుంది, ఒక ప్రాబ్లం, హెడేక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, హై టెంపరేచర్ ఉంటుంది. దాంట్లోనే తల్లి కాళ్ళు చేతులు ఇంకా పట్టేసింది.
నువ్వు కూడా ప్రతికూలం నాకు చేస్తున్నావు అని ప్రతికూల సమయం దేనికి చేసిన ప్రతికూలం? మెడిసిన్ ఇవ్వడానికి. అలాగే భగవంతుడు మన దుఃఖంలోని ఉంటూ కూడా నువ్వు ఇంకా దుఃఖం ఇస్తారు. నువ్వు ఉండు, నీ ముందు నీకు భక్తి పెరుగుతుంది. అనుకూలంలోని మనకి అంత భక్తి పెరగదు. అనుకూలంలోని సుఖం, శాంతి ఇవన్నీ అనుకుంటాం, కానీ ఏ విధానంగా ప్రతికూలంలోని మనకి భక్తి పెరుగుతుందో అది అనుకూలంలోని పెరగదు. అందుకే ప్రతికూలం. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, మనం ప్రతికూలం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? జాతకం చూపించాలండి, ఏదో అయ్యింది, తలరేత ఆయన మార్చుకోవాలండి, ఈ పూజలు చేయండి, ఆ చేయండి, ఆ బాపు దగ్గరికి వెళ్ళండి, ఆ బాబా దగ్గరికి వెళ్ళండి, ఈ దగ్గరికి వెళ్ళండి, ఇవన్నీ. అప్పుడే ఒకవేళ ఆ పిల్లడు తల్లి కాలు చేతులు పట్టేసేదు, ఒకవేళ కరెక్ట్గా ఉండలేదు, విడిపించి వెళ్ళిపోతే ఎప్పుడైనా ట్రీట్మెంట్ అవుతుందా? ఒకవేళ ఇంజెక్షన్ అవ్వకపోతే తన బాడీ రిలీఫ్ అవుతుందా? ఆ సమయం స్థిరంగా ఉండిపోవాలి. నాకు తల్లి పట్టేసిందంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ తల్లిపైన ఆ అబ్బాయికి నమ్మకం ఉండాలి. ఎందుకు పట్టేశారు, నాకు ఇంజెక్షన్ కరెక్ట్గా ఇస్తే నాకు బాడీ రిలీఫ్ అయిపోతుంది. అప్పుడు మనకు దుఃఖం వచ్చినప్పుడు మన భక్తులందరూ స్థిరం అయిపోవాలి. భగవంతుడు నాకు దుఃఖం ఇచ్చారు, కష్టం ఇచ్చారు, ఎందుకు? అతని పైన నా కాన్సన్ట్రేషన్ పెరగాలని. నేను అవుట్ ఆఫ్ వే వెళ్ళిపోతున్నాను, అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతున్నాను. నా చింతాధార, నా మనసు, నా బుద్ధి, నా వివేకం, నా ఇంద్రియాలు అవుట్ ఆఫ్ ట్రాక్ అయిపోతుంది. నాకు దుఃఖం ఇచ్చి, కష్టం ఇచ్చి మళ్ళీ ట్రాక్ని తీసుకొస్తున్నారు. అది భక్తులు అనుకోవాలి. ఎప్పుడు ప్రతికూలం వచ్చినప్పుడు భగవంతుడి పైన నిందించకూడదు, భగవంతుడి పైన విరక్తి పట్టకూడదు, భగవంతుడి పైన విశ్వాసం పోకూడదు. ఇది భక్తులకి అభక్తులకి ఇదే తేడా. ఆ భక్తులు ఏమనుకుంటారు, అరే ఎంతో కృపా చేశారు, ప్రతికూలమై బాధ ఇచ్చి నాకు మళ్ళీ ట్రాక్లు తీసుకొచ్చి మర్చిపోయాను నేను. ఈ హోదా, ఈ ప్రసాదము, ఈ మంచి చెడ్డ, అందరూ నాకు నమస్కరిస్తున్నారు, పూలమాల వేస్తున్నారు, దండవత్ చేస్తున్నారు, లేకపోతే అందరూ హరికృష్ణ అంటున్నారు, మంచిగా మృదుం కొడుతున్నాడు, మంచిగా కీర్తన చేస్తున్నారు, నీ భాగ్యం మఠంలో ఉందా అని చెప్పేసి చెప్తుంటారు అందరూ. అప్పుడు మనం నేను ఏదో ఒకటి అయిపోతాం. అప్పుడు ప్రతికూలాన్ని కొద్దిగా ఇస్తారు. ఆ ప్రతికూలాన్ని మనం తెలుసుకొని స్వామి పొరపాటు అయితే క్షమించు, రియలైజేషన్. ఇప్పుడు నేను ఈ ట్రాక్ వచ్చేసాను, నాకు తెలిసిపోయింది నా పరిస్థితి ఏంటని. ఎప్పుడైతే ఆ అనుభూతి రాలేదో వార్తలకు భక్తి. అందుకే భగవంతుడు ప్రతి దెబ్బ, తల్లిదండ్రులకు ప్రతి దెబ్బ కూడాను ఆ పిల్లడికి మేలు చేయడానికి, భగవంతులుగా ప్రతి దెబ్బ, ప్రతి కష్టం కూడాను భక్తులు తలక మేలు చేయడానికి. దీంట్లో ఏ ప్రకారంగానూ సందేహం లేదు. సో ప్రతికూలాన్ని ప్రేమించారు. మీరు ఎప్పుడైతే ప్రతికూలాన్ని ప్రేమించారో అప్పటికి భగవంతుడిని ప్రేమించలేరు. ప్రతికూలాన్ని చేసేసి భయపడిపోకండి. డిప్రెస్కి ఏమంటారు తెలుగులో? అధైర్యం అయిపోకూడదు, విచలితం అయిపోకూడదు. అద్భుతం. కుంతీదేవి విధానంగాను అడుగుతున్నారు, మన వ్యాపారం బాగుండాలి, లేకపోతే ఇంకేం బాగుండాలి, ఇది చేయాలి, అవి చేయాలి, ఇలా ఉండాలి. నామం అవ్వకుంటుంది, జపం అవ్వకుంటుంది, మంగళహారతి అవ్వకుంటుంది, పాట కీర్తనం అవ్వకుంటుంది, సేవకు మనసు రాకుంటుందని భగవంతుడి దగ్గర వేడాలి. భగవంతుడే స్వామి. ఒకరు వచ్చేస్తే బాబు నేనే పెద్ద భక్తుడిని, మన జూనియర్కి మనం అడగు, మన సీనియర్కి కూడా అడగు. గురు వైష్ణవం మనకి ఎందుకు అవసరం? మనకు భావం వచ్చేసిందిగా, మనకు భక్తి వచ్చేసింది, మన జ్ఞానం వైరాగ్యం వచ్చేసింది, ఇంకెవరు మనకు కావాలి? వైష్ణవుల అనుగత్యం ఎప్పుడు అవుతాం? ఎప్పుడైతే మనకి ఇవన్నీ రావు, స్వామి నాకు ఇవన్నీ కావాలి. దరిద్రుడే కదా ఒక ఉన్నోడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఎప్పుడు ఉన్నోడి దగ్గరికి అడుగుతాడు ఏంటి? ఆడితో నాకు పని ఏంటి? గురువు, వైష్ణవులు, సాధువు దగ్గర మనం ఎందుకు భిక్ష అడుగుతాం? మనలో లేదని కాబట్టి మనం అడుగుతాం కదా. ఉంటే అవన్నీ మనం అడుగుతామా? లేకపోతే ఉండడమే కావాలి. ఎందుకంటే మా గురువు దగ్గర, సాధువు దగ్గర, వైష్ణవు దగ్గర అడుగుకుంటాను, నాకు ఆ పొజిషన్ మంచిది.
నా గురువు, నా సాధువు, నా వైష్ణవ దగ్గర తల మీద కూర్చుంటే నాకెంత మంగళారతి పైన రతి, పాట కీర్తన పైన రతి, నామం పైన రతి వచ్చిందా? ఎందుకు అవసరం? ఏ గురువు, వైష్ణవులు, ఏ సాధువులు, మహాత్ములకి నేను విలువ ఇవ్వకుంటున్నానో ఆ నామం నాకు ఎందుకు? ఆ రతి నాకు ఎందుకు? ఆ శ్రద్ధ నాకు ఎందుకు? నాకు రతి రాపోయినా పర్వాలేదు, మంగళహారతికి, పాట కీర్తనకి, నా నామానికి, నా జపానికి, నా సేవానికి, కానీ నేను ఎప్పుడు ఆనుగత్యంలో ఉంటాను గురు వైష్ణవుల దగ్గర. ఈ శిక్ష ఉండాలి. ఆనుగత్య భక్తి, ఆనుగత్యం లేపిన భక్తి భగవంతుడు యాక్సెప్ట్ చేయరు. సో ఇదనగా కుంతీదేవి అడిగారు. ఇంకా ముందుకు వెళ్దాం. బోల్డ్ చెప్తున్నారు, భక్తిలోని ఏడుస్తాం చూసారా, దానికి మహిమ చాలా ఉన్నది సుమా, చాలా ఉన్నది. భక్తిలోని ఏడుపుకి చాలా మహిమ ఉన్నది. అసలు మన శరీరంలోని ఒక యాక్టివిటీస్ ఏడుపు అని ఉన్నది చూసారా, ఆ ఏడుపు అని యాక్టివిటీస్ భగవంతుడికి క్రియేట్ చేసేది కేవలం భగవంతుడి గురించి ఏడాలని. కానీ ఆ ఏడుపు మనం ఎవరికి ఏడుస్తున్నాం? ఎవరి గురించి ఏడుస్తున్నాం? ఆ ఏడుస్తూ 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 ఆ కన్నీళ్ళు పోతుంది, భగవంతుడి గురించి ఇప్పుడు ఏడలేకపోతున్నాం మనం. అరే నీకు క్రియేట్ చేశారు ఆ ఏడుపు అని కాన్సెప్ట్ని మీ బాడీలోని తన గురించి ఏడమని చెప్పేసి, భగవంతుడి గురించి ఏడమని చెప్పేసి. కానీ మనం ఇతరుల గురించి ఏడ్చేసి, జగతం గురించి ఏడ్చేసి, మనం భగవంతుడి గురించి ఏడుపు రానానికి ఇంకా చెప్తారు. నా కళ్ళు ఎడారులు అయిపోయి ఇంకా ఏడుపు లేదు, మరి కళ్ళ నుంచి నీళ్ళు లేదు. ఎందుకు లేదు నీళ్ళు అంటే ఏడ్చి ఏడ్చి ఇంకా నీళ్ళు ఆరిపోయి, ఈ జగతం గురించి ఏడ్చి ఏడ్చి కళ్ళ నుంచి నీళ్ళు ఆరిపోయి ఇంకా భగవంతుడి గురించి ఏడడానికి కూడా కళ్ళు లేదు. అరే స్టోర్ చేసుకోండి భగవంతుడి గురించి వేయడానికి. ఈ జగతం గురించి బోల్డ్ జన్మాలు ఏడ్చేసాం, ఈ సంసారం పైన, ఈ కుటుంబం పైన, ఈ ఇంద్రియాల పైన బోల్డ్ ఏడ్చేసాం, అనేక జన్మం ఏడ్చేసాం. ఇప్పుడు ఈ నీళ్ళని ఉంచండి, స్టోర్ చాలా ఇంపార్టెంట్. ఈ నీళ్ళు భగవంతుడు ఎక్కడి నుంచి ప్రాకట్యం అవుతారో తెలుసా? కంటి నీళ్ళ నుంచి ప్రాకట్యం అవుతారు. ఎవరు కళ్ళు నుంచి ఎంత నీళ్ళు వస్తుందో భగవంతుడు అంత ప్రాకట్యం అవుతారు అక్కడ, ఆడ హృదయంలో. ఒకటే తెలుసుకోండి, ఎప్పుడైతే మన కళ్ళు నుంచి నీళ్ళు రాలేదో భగవంతుడి గురించి, అప్పటి వరకు మనం భగవంతుడు మన హృదయంలోనే ప్రకటన అవ్వదు. ఏడే చూసారా? అందుకే చైతన్య చరితామృతంలో ఏడుపులు నేర్చుతారు మనకి మహాప్రభు. 6 సంవత్సరాలు ఏడ్చారు చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడి గురించి తెలుసా? గంభీర 6 years. భగవంతుడు లీలాలు ఇంకా తెలుసుకోలేము, చెప్తే చైతన్య మహాప్రభు ఏంటి అనుకుంటాం. ఈ చైతన్య మహాప్రభు లీలలు ఎంత ప్రచ్ఛన్న అవతారం కదా. అతని అవతారం కూడా ప్రచ్ఛన్నము, అతని లీలలను ప్రచ్ఛన్నమే, సీక్రెట్గా ఉంచుకోవాలి. ఎప్పుడైనా మనం బోల్డ్ పెండింగ్లు ఉన్నాయి. చైతన్య చరితామృతాన్ని మొదటి నుంచి మనం ప్రారంభించాం. అద్భుతం. ఎప్పుడైతే చైతన్య చరితామృతం మనం తెలుసుకోలేమో, మనం మహాప్రభు లీలను తెలుసుకోలేము, కృష్ణ భక్తి మనం తెలుసుకోలేము. మనం ఏ స్థితిలో ఉన్నాం, యథాస్థితిలో ఉన్నాం, అదే గొప్ప అనుకుంటాం. బాగుంది, బాగా ఉంది, రోజు లేవుస్తాను, పడుకుంటాను, జపం చేస్తాను, తింటాను, లేదు. విరోహతాపం. సో ప్రకారంగాను ప్రభుపాదులు చెప్తున్నారు, ఒక అబ్బాయి ఏడుస్తున్నారు. ఎప్పుడు చాలా వరకు ప్రభుపాదులు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫారెన్లోని ఎప్పుడు ఇది ఒక పిల్లడు ఏడుస్తున్నారు. ఆ పిల్లడు ఏడుస్తే ఏంటి, అమ్మ వచ్చి ఒక బొమ్మ ఇచ్చేసేది, ఆడుకొని కొంతసేపు మర్చిపోతాడు, మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ ఒక బొమ్మ ఇచ్చేస్తాడు వాళ్ళు. ఎందుకంటే బోల్డ్ పనులు ఉన్నాయి తల్లికి, మనలాగా పని పాటు లేకుండే. బ్రహ్మచారికి అయితే పని పాటు ఉండదు, మరి పక్కా బ్రహ్మచారికి అయితే అతనికి ఇప్పుడు రెస్టే ఉండదు. పక్కా బ్రహ్మచారికి ఎప్పుడు అతనికి అసలు ఏమంటుంది, అతనికి ఎప్పుడు ఖాళీ దొరకదు. మరి కొంతమంది ఖాళీ దొరికితే కొంతమంది సమాధికి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు ఖాళీ దొరుకుతుందని సమాధికి వెళ్ళిపోతాం అన్నింటిగా ఉంటాం. సో నిరంతరం నిత్యం సేవలో ఉంటూ, చింతనలో ఉంటూ, ఏడుస్తూ, కష్టపడుతూ. సో మళ్ళీ ఒక ఆట వస్తువు ఇచ్చేస్తారు, కొంతసేపు ఆడతారు, ఎలాగా ఎన్నేక. కానీ ఒకప్పుడు కేవలం ఆట వస్తువులు కాదు, అమ్మే కావాలి అని ఉంటుంది పిల్లడికి. ఎందుకు, ఎప్పుడు, ఏ సమయంలోనే
ఎప్పుడు నా ఆకలి వేసిన సప్పుడు లేకపోతే ఏదో ఒకటి బాధ వచ్చినప్పుడు ఎవరు ఖర్చు చేసారో లేకపోతే తిట్టారో, ఇంకా అమ్మే కావాలని చెప్పేసి ఇంక ఎన్ని బొమ్మలు వచ్చినా కూడా పారేస్తాడు. వద్దు, నాకు అమ్మే కావాలి. అరే వీటిని మరి ఇంకా ఆట బొమ్మలు ఇస్తే వీడు ఒప్పుకోడు, వీడికి నేను ఖచ్చితంగాను నా ఒళ్ళో తీసుకురావాలి. అప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. సరేరా బాబు నువ్వు రా. ఎంత పని ఉన్నవాడున్న పని పక్కన పెట్టేసి అరుపు గీ పెడుతున్నారు ఇతను అని చెప్పేసి ఆ అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే భగవంతుడు మనం జపం చేయడం వల్ల, కీర్తనం చేయడం వల్ల, సేవ చేయడం వల్ల కొన్ని సుఖాలు, కొన్ని ఫెసిలిటీస్కి ఏమంటారు తెలుగులో, సౌకర్యాలు, కొన్ని సన్మానం, ప్రతిష్ట, కొన్ని అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేస్తారు. నువ్వు ఉండు, చక్కగా ఉండు, ప్రశాంతంగా ఉండు. కానీ ఈ ఫెసిలిటీస్తో, ఈ మాన సన్మానంతో, ఈ సౌకర్యాలతో మనం ఒకవేళ సర్దుకుపోయామనుకోండి, మరి మన పక్కకి ఎప్పుడు కృష్ణుడు రాదు. లేదు, ఈ సౌకర్యాలు వద్దు, ఈ సుఖం వద్దు, ఈ ఫెసిలిటీస్ వద్దు, ఈ మానం వద్దు, స్వామి మీరే కావాలి అని అరుపు కొలుపెడితే భగవంతుడికి ఎంత పని ఉన్నా కూడా, అక్కడ రాసలీల అవుతున్నా కూడా వదిలేసి వచ్చేస్తారు. అరే వీడు నా గురించి ఏడుస్తున్నాడు. అప్పుడు వస్తారు భగవంతుడు. మనం ఫెసిలిటీస్తో కంప్రమైజ్ అయిపోతున్నాం, మాన సన్మానంతో కంప్రమైజ్ అయిపోతున్నాం. సరే, నేను జపం చేశాను అందుకే నాకు దొరికింది, కీర్తన చేశాను, నేను భక్తి చేశాను అందుకే నాకు ఈ హోదా దొరికింది. అరే ఈ హోదా, ప్రతిష్ట, మాన సన్మానంతో మనం ఈ ఫెసిలిటీస్తో చక్కగా వాషింగ్ మెషిన్ ఉన్నది, చక్కగా రూమ్స్ ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, పరుపులు ఉన్నాయి. ఈ ఫెసిలిటీస్ అన్నీ కంప్రమైజ్ అయిపోతున్నాం. సో మనం ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ తోని ఎప్పుడు కూడా కృష్ణుడు దొరకు ఏడాది అమోఘం ఏంటి, ఈ ఏడుపులోని ఆనందం అనేది తెలియదు. కృష్ణుడి గురించి ఏడుస్తే ఆత్మసుఖం ఎంత పొందుతుంది, అది ఏది ఇచ్చినా కూడా పొందలేము. ఏ తల్లి ఊళ్ళని ఏ సుఖం ఉంటుందో ఆ సుఖం ఏ ఆట వస్తువులపైన దొరకదు. భగవంతుడి సన్నిధిలోని మనకి ఏది సుఖం దొరుకుతుందో ఈ సంసారంలోని ఈ మాన సన్మానం, ప్రతిష్టాలని, ఏ ఫెసిలిటీస్ని దొరకదు మనకి. ఏ ఆట వస్తువుతోని మనం అమ్మతలుగా ఒడిలోని కంపేర్ చేయగలం? చెప్తున్నారు శాస్త్రము, ప్రతి ఇంట్లో ఒక కృష్ణుడు ఉన్నారు తెలుసా, తల్లి రూపముగా. తల్లిదండ్రుల స్నేహం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు సర్వంతర్యామి. స్నేహం, ప్రేమ ఇస్తారంటే అది కేవలం కృష్ణుడే ఇస్తున్నారు. ఇంక ఎవరి దగ్గర ఈ స్నేహం, ప్రేమ ఉండదు. కృష్ణుడే తల్లి స్వరూపంగా వచ్చి మనకి ప్రేమిస్తున్నారు. తల్లికి అందుకే కదా భగవంతుడు స్వయంగా కృష్ణుడు తల్లి చేసుకున్నారు యశోదాకి. ప్రతి ఇంట్లోని కృష్ణుడి రూపంగా, తల్లి రూపంగా కృష్ణుడు వచ్చున్నారు. ఎందుకంటే ఈ సంసారాన్ని అన్నిటికంటే ఎక్కువగాను మనకి ప్రేమించే, స్నేహించే ఎవరైతే ఉన్నారంటే అది అమ్మాయి. అమ్మతలుగా స్నేహం, ప్రేమ ఎవరితో కంపేర్ చేయలేము. ఇది ఎవరిది? భగవంతుడు శ్రీకృష్ణుడిదే. ధన్యవాద వాళ్ళ కృష్ణుడికి. అమ్మ రూపంలో వచ్చి నాకు స్నేహం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఇది సంసారం. ఓకే, ఈ ప్రకారంగాను ఇంకో ఘటన చూడాలంటే మనం మహారాజ్ భరత్ మహారాజ్, ఈ స్టోరీ అద్భుతం, అందరికీ తెలుసు. అయినా కూడా ఎందుకు మనం ఇంకోసారి చేస్తున్నాం అంటే, ప్రతికూలమైన అనుగ్రహానికి ఎవరు ఏ విధానంగానూ డెవలప్ అయ్యారు భక్తిలోని. వాళ్ళు ముందు ఎలాగుండారు, ఇప్పుడు ఎలాగుంటున్నారు, ప్రతికూలమైన తర్వాత ఎలాగుంటున్నారని తెలుసుకోవడానికి. అంతే భరత్ మహారథులకు చరిత్ర. భగవాన్ ఋషభదేవ్ అని చెప్పేసి ఒక అవతారం, 24 అవతారాలు. తన తనగా జ్యేష్ఠ పుత్రుడు ఎవరు? రాజా భరత్. ఆ భరత్ పేరు మీదే ఈ భారతదేశం భారతం అని అయ్యింది. అంటే అతను ఎంత యవ్వనం సమయంలోనే అతనికి వైరాగ్యం, ఏం వైరాగ్యం వచ్చింది దానికి? వైరాగ్యం బోల్డ్ వైరాగ్యాలు ఉంటాయి తెలుసా? పలుగు వైరాగ్యం, మర్కట వైరాగ్యం, మళ వైరాగ్యం, మలత్యాగ వైరాగ్యం, బాంతవ్యం వైరాగ్యం, ఇవన్నీ ఉన్నాయి. ఈ వైరాగ్యం గురించి మనం ఇప్పుడు మాట్లాడకూడదు. బాంతవ్య వైరాగ్యం ఉండేది ఇతనికి భరత్. బాంతవ్య వైరాగ్యం అంటే ఏంటి?
వాంతి చేస్తే మనం అది ఎప్పుడు చూడడానికి అసహ్యం వేస్తుంది. ఆ స్మెల్ కూడా వచ్చినప్పుడు మళ్ళీ వాంతి వచ్చేస్తుంది, అక్కడ ఉండం. అలాగా ఈ సంసారానికి జగతానికి వాంత చేసినట్టుగా త్యాగం చేసేరు అతను. వాంతవ్య వైరాగ్యం అంటారు దీనికి. మలత్యాగం చేసినప్పుడు కొంచెం చూస్తాం, నీళ్ళేస్తాం, కడుక్కుంటాం, కానీ వాంతవ్య వైరాగ్యానికి దానిపైన చూడడానికి కూడాను, స్మెల్ చేయడానికి కూడాను దానికి ఇష్టపడం. ఇది అద్భుతమైన వైరాగ్యం. ఇది ఎవరికి వచ్చిందో వాడు ధన్యుడు. ఇది గురువు అనుగ్రహం వల్లే వస్తుంది వాంతవ్య వైరాగ్యం. సంసారానికి, ఈ అఖండ రాజ్యానికి, ఈ రాజపత్నికి, అన్ని ప్రకారంగా పుత్రులకి అందరికీ విడిచిపెట్టేసి వనానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? గండకి నది తీరంలోని పులస్ర ఆశ్రమ హరిహర క్షేత్రంలోని వెళ్ళి భజనను స్టార్ట్ చేశారు. ఏంటి? శ్రద్ధారూపంగా. శ్రద్ధ తర్వాత ఏంటి? సాధుసంగ. సాధుసంగ తర్వాత ఏంటి? భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావం. 9 రకాలది క్రాస్ అయిపోయింది ఇతనికి. మహాభావం అంటే ప్రేమలని ప్రథమ స్టేజ్లో ఉండేది ఎవరు? భరత మహారాజ్. ఇవన్నీ అయిపోయి అతనికి 9 స్టెప్స్ని ఇదైపోయి, భక్తిలోని 9 స్టెప్స్ని క్రాస్ అయిపోయి, భక్తి భగవంతుని నామం చేస్తే కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తుంది, స్మరిస్తే అతను కళ్ళంటి నీళ్ళు వస్తుంది. అటువంటి భావంలోనే ఉండేవారు పరిస్థితి. కానీ ఒకనాడు ఒక హిరణ్యని చూసి, చాలా పాపం, హిరణ్య అంటే ఎవరు? డీర్. హిరణ్యని చూసేసి గర్భవతమైన హిరణ్య సింహగర్జనతో పరిగెట్టి ప్రాణరక్షించడానికి నదిలో పడిపోతారు. ఆ సమయంలో కొత్తగా ప్రసన్నమయ్యే ఆ బేబీ కొట్టుకున్నారు నీటిలోని. ఈ తల్లి చనిపోయారు ఆ నదిలోని. ఇది ఎవరు చూశారు? భరత్ మహారాజ్ చూశారు. అరే, ఎందుకంటే భక్తులకి జీవే మాత్ర దయ, జీవుడి పైన దయ కలిగింది కాబట్టి పాపం చక్కగా తీసుకొని వచ్చారు. రే, మీ తల్లి చనిపోయింది పుట్టిన తర్వాత సింహగర్జనంతో, సింహాన్ని తినేసిందని చెప్తున్నారు. ఆ లేడీని సింహం తినేసింది. అరే, తినేసింది మీ తల్లిని. సరే, కూర్చోబెట్టారు, పడుకోబెట్టారు, తిండి పెట్టారు, అన్నీ చేశారు. ఆసక్తి, డీర్ పైన కొద్దిగా ఆసక్తి అయిపోయారు. రాజ్యాన్ని అఖండ రాజ్యాన్ని విడిచిపెట్టేసి డీర్ పైన కొంత ఆసక్తి అయిపోయారు. ఇది ప్రతికూలమైన అనుగ్రహము. భగవంతుడు ఆ డీర్ పైన ఆసక్తి కలిగించేది ప్రతికూలమైన అనుగ్రహం. 9 స్టేజ్ పాస్ అయిపోయారు. భావం భక్తిలోని ప్రథమ స్టేజ్లో ఉన్నారు. అటువంటి వ్యక్తికి డీర్ పైన ఆసక్తి కలిగించారు. ఇది ప్రతికూలమైన కృప. ఇవేంటో డీర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డీర్ పైన ఆసక్తి అయిపోయిన తర్వాత చనిపోయారు భరత మహారాజ్. నెక్స్ట్ జన్మ ఎలాగ పుట్టారు? మళ్ళీ జింకగా పుట్టారు, డీర్గా పుట్టారు. కానీ ఏ భావము, ఏ భక్తి, ఎంత పర్సెంటేజ్ భావం భక్తి భరత శరీరంలో ఉండేదో డీర్ శరీరంలో ఇంకా ఎక్కువగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళకున్నారు, స్నానం లేదు, శౌచం లేదు, ఏమీ లేదు, చక్కగా కూర్చొని హరే కృష్ణ 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 హరి హరి రామ్ రామ్ రామ్. కేవలం డీర్గా పుట్టి కేవలం ఇంకా లేదు. ఈ శరీరం బాగుంది, చక్కగా ఉంది, హరి అనుగ్రహం చేశారు నాకు చక్కగా. భగవాన్ డీరుడు ఎక్కువగా వేటాడడానికి వెళ్ళకుండా ఎక్కువ గడ్డి తినడానికి కాదు, కొంత అల్పం ఎంత కావాలో అంత తినేసి వచ్చి కూర్చొని ఒక దగ్గర హరే కృష్ణ 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 హరి 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 రామ్ రామ్ స్మరిస్తుంది. చూడండి, డీర్. నో డౌట్ శరీరం నుంచి అతను ఫాల్ డౌన్ అయిపోయారు. మనిషి శరీరం నుంచి ఒక పశువు శరీరంకి వెళ్ళిపోయారు. కానీ భావము, భక్తి, ప్రేమ, కోటి గుణాలు ఎక్కువైపోయింది. ఒక గుణం కాదు, 2 గుణాలు కాదు, రెట్టింపు కాదు, 3 త్రైస్ కాదు, 4th టైం కాదు, 5th టైం కాదు, కోటి గుణాలు ఎక్కువైపోయిందంటే. కృష్ణుని నామం చేసుకున్న లేడీ ఉన్నారట. ఇంకేం ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చూడలేదు, ప్రపంచాన్ని చూడలేదు.
పుట్టిన నుంచి కేవలం నా అమ్మాయి డీర్ చదివి. ఇది భారత మహారాజుల చరిత్ర. ఇది ప్రతికూలమైన అనుగ్రహమా, అనుకూలమైన అనుగ్రహమా? ప్రతికూలమైన అనుగ్రహం వల్ల భగవంతుడు మేలు చేశారా, కీడు చేశారా? చూడండి, మనిషి శరీరంగా ఉండి కూడాను అంత ప్రేమ భక్తి లేకుండేది, అంత వ్యాకులత లేకుండేది, డీర్ శరీరం అంత వ్యాకులత వచ్చింది భరత మహారాజ్. ప్రతికూలానికి కూడాను చెప్తున్నారు భగవంతుడు భగవద్గీతలోని, క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వచ్ఛాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానః నమే భక్త ప్రణశ్యతి. పెద్ద డైలాగ్ చెప్పారు. ఏంటి? హే కౌంతేయ, హే కుంతిపుత్ర, నా భక్తికి ఎప్పుడూ వినాశం లేదు. కౌంతేయ ప్రతిజానే నమే భక్త ప్రణశ్యంతి, నా భక్తుడికి ఎప్పుడూ వినాశం లేదు. చాలామంది ఫాల్ డౌన్ అయ్యేది వాళ్ళు. చూడండి, భక్తిలో ఫాల్ డౌన్ అయిపోయింది. ఫాల్ డౌన్ అయిపోయారు అంటే చూడండి, మనం ఎవరికి నిందించకూడదు. ఒకటి, ఫాల్ డౌన్ అయ్యారు కరెక్టే, కానీ ఆ ఫాల్ డౌన్ అయ్యి అతను ఎంత మనసులోని రియలైజ్ ఉన్నది మనకు తెలుసా? అది మనకు తెలియదు. భగవంతుడు వాళ్ళకి ఫాల్ డౌన్ చేస్తారు. ఎందుకు? రియలైజ్ అవ్వడానికి. అయితే వైష్ణవులు ఫాల్ డౌన్ అయిన తర్వాత మనం వాళ్ళకి ఇప్పుడు నిందించకూడదు. ఇది బాడీ ఫాల్ డౌన్ అయిపోయిందిగా, మనిషి నుంచి డీర్. మనం అలాగనే భరతుడికి నిందిస్తామా? చూడండి, డీర్ పైన ఆసక్తి అయిపోయి మనిషి ఎంత రాజు పరివారం విడిచిపెట్టేసి అంతస్తులు భక్తిని అన్ని పిల్లలు వదిలేసి ఆసక్తి అయిపోయి డీర్ పైన అంటారు. ఇవాళ రేపు భారత మహారాజ్ నవదా భక్తి చేసుకొని ప్రేమ భక్తిలోని ప్రథమ స్టేజ్లో ఉండేరు, డీర్ పైన ఆసక్తి అయిపోయారు, డీర్గా పుట్టేశారు. ఇవాళ రేపు కుక్కతోనే ఉంటున్నారు, కుక్కని తిప్పుతున్నారు, మార్నింగ్ వాకింగ్కి కుక్కతో తింటున్నారు, కుక్కతో పడుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో అది అర్థం చేసుకోండి మీరు ఎంత ఏమవుతుంది అని. సో నెక్స్ట్ జన్మ ఏంటంటే వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి. భారత మహారాజుతో నవదా భక్తి చేసి మళ్ళీ డీర్గా అయిపోయారు. ఇప్పుడు మనం ఏమి చేయకుండా మన కుక్క పైన మనం ఒకవేళ అయితే ఏమవుతాం అనేది అదే తెలుసుకోవాలి. సో భగవంతుడి ప్రకారంగా డైలాగ్ చెప్పి, నా భక్తుడికి ఎప్పుడు వినాశం ఉండదు. సో మనం భయపడ్డ అవసరం లేదు. భగవంతుడు జై విధి రాఖే రామ్ సహి విధి రహియే, సీతారాం 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 కహియే. ఏ విధానంగా మనకు రాముడు ఉంచుతారో, కృష్ణుడు ఉంచుతారో ఆ విధానంగా ఉండండి. ఎప్పుడు ప్రణశ్యంతి, ఏ కౌంతేయ, నా భక్తుడికి ఎప్పుడు అధోగతి ఉండదు. మనం సేఫ్టీ జోన్లో ఉన్నాం. కృష్ణుడు తనకు అనుభవం, అతను ఎలాగొచ్చినా పర్లేదు, కానీ కృష్ణునికి స్మరించకుండా ఉండకూడదు. అనుకూలమైన భక్తి అయినా పర్లేదు, ప్రతికూలమైన పర్లేదు. ప్రతికూలం ఇంకా మంచిదని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు, అంగిరా ఋషి మరియు నారద మునులు చిత్రకేతుని అనుగ్రహం చేసి భక్తిని ప్రసాదించారు. రాజా చిత్రకేతు, అంగిరా ఋషి మరి నారదులు. ఈ చిత్రకేతు 1000 సంవత్సరాలు సంకర్షణుని భక్తి చేశారు. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ్. సంకర్షణుని 1000 సంవత్సరాలు దివ్యమైన తపస్సు చేశారు, దివ్యమైన భక్తి చేశారు. సంకర్షణుడు ప్రసన్నం అయిపోయారు. హే చిత్రకేతు, ఇటువంటి అద్భుతమైన భక్తి చేసావు, నేను ప్రసన్న అయ్యాను, నీకు ఒక దివ్యమైన విమానం ఇస్తున్నాను, తీసుకొని వెళ్ళు, నువ్వు ఏ లోకానికి నన్ను విచరించవచ్చు. చూడండి, ఆ భక్తికి ప్రసన్నమై సంకర్షణ ఒక దివ్యమైన విమానం ఇచ్చారు. ఆ విమానంలో కూర్చొని ఎప్పుడు కైలాసకి వెళ్ళిపోతుండేరు, ఎప్పుడు ఎక్కడికి ఏ లోకానికి వెళ్ళిపోతుండేరు. కథ కీర్తనం అక్కడే ఆ విమానంలోనే. టిఫిను, బ్రేక్ఫాస్ట్ అన్నీను, కథ కీర్తనం, జపము, మంగళహారతి, పాట కీర్తనము, సంధ్యాహారతి అన్నీ అక్కడే. ఆ విమానం దివ్యమైన విమానం. మరి సమాధి కూడా అక్కడే. ఇది అందరికీ ఇష్టం ఎక్కువ. సో ఇటువంటి దివ్యమైన సింహాసనం ఇచ్చి
ఎప్పుడు ఎక్కడ సత్సంగంకి వెళ్ళిపోతుండారు, ఎక్కడ ఏ లోకానికి వెళ్ళిపోతుండారు దివ్యమైనాను. కానీ ఇటువంటి చిత్రకేతు రాక్షసి అసురుడు అయిపోయారు తెలుసా. రాజు అసురుడు అయిపోయారు. మళ్ళీ భగవంతుడు ఇక్కడ అంటారు నమే భక్తి ప్రణశ్యంతి. ఏం భక్తి ప్రణశ్యంతి కాదండి, రాజుగా పుట్టించి అసురుడు చేసేసారు. చెప్పండి భగవంతుని మాటలు అసలు అబద్ధమా? అబద్ధమేం లేదా? అబద్ధం కాదా? రాజుగా పుట్టించి అసురుడు చేసేసారు. మళ్ళీ ఇక్కడ అంటారు డైలాగ్ చెప్తున్నారు నమే భక్తి ప్రణశ్యతి, నా భక్తుడు. మనిషి సైడ్ నుంచి అసురు సైడ్కి వెళ్ళినది అసలు ఫాల్ డౌన్ అయ్యే లేదా? అవలేదా? మరి ఇక్కడ అంటున్నారు నమే భక్తి ప్రణశ్యంతి, వినాశం లేదు. వినాశం అయిపోయాడుగా. చిత్రకేతువు రాజుగా ఉన్నాడు, 1000 సంవత్సరాలు భక్తి చేసాడు, విమానం పొందాడు, ఈ లోకానికి ఆ లోకానికి తిరుగుతుండేది, సత్సంగం అవుతుంది, జపం అవుతుంది, కీర్తన అవుతుంది, చక్కగా అవుతుండేది. కానీ అసురుడు ఎందుకు అయిపోయారు? అసురుడు అయిపోయారు అంటే ఏంటి? మనిషిగా పుట్టి రాజుగా పుట్టి భక్తి చేసి దివ్యైన విమానం పొంది ఈ లోకాన్ని ఆ లోకానికి విచరణ చేస్తూ అటువంటి వ్యక్తి అసురుడుగా అయిపోయారు. అసలు అధోగతి పోయిందా లేదా? మరి భగవంతుడు ఏమంటారు ఇక్కడ నమే భక్తి ప్రణశ్యంతి. ఏ ప్రకారంగా కంపేర్ అయ్యిందా? అసలు మ్యాచ్ అయ్యిందా? మిస్ మ్యాచ్ అయిపోతుంది భగవంతుడు చెప్పడానికి చేయడానికి. కానీ అసురుడుగా పుట్టి భగవంతుడు ఇతనికి ఫాల్ డౌన్ చేశారా, నాశనం చేశారా, లేదా వృద్ధిలోకి తీసుకెళ్ళారా? చెప్తున్నారు. ఏ అసురుడుగా? వృత్రాసురుగా పుట్టారు. ఆ వృత్రాసుడికి చెప్తున్నారు మరొకరు ఎవరు ఉన్నారు? రాజా ఇంద్రదుమ్నుడు పాపం చక్కగా జపం చేస్తుంటాడు. వాడికి ఏం పాపం తెలియదు. గురువు వచ్చారు లేగలేదు, ఏదో ఒకటి సంథింగ్ ఏదో అయ్యింది అనుకోండి, చక్కగా భక్తి చేస్తుండేది. ఎవరు? ఇంద్రదుమ్ను మహారాజు. అతను ఏమైపోయారు? ఏనుగు అయిపోయారు, పశువులో వెళ్ళిపోయారు కదా. మరి ఇది క్షిప్రం భవతి ధర్మాత్మ స్వస్వతంతి నిగచ్చతి నమే భక్తి ప్రణశ్యతి అంటారు భగవంతుడు. నా భక్తుడు ఎప్పుడు వినాశం. ఇంద్రుడు రాజు ఏనుగుగా అయిపోయాడు, చిత్రకేతు రాజు అసురుడుగా అయిపోయారు, భరతుడు లేడీ అయిపోయారు, జింక అయిపోయారు. అసలు నాశనం లేదా? భక్తులు నాశనం అయ్యారు లేదా? మరి నమే భక్తి ప్రణశ్యతి అంటారు కదా భగవంతుడు. చూడండి ఏ విధానంగా భక్తుల తలకు అవినాశం అవ్వదని చెప్పేసి మనం ముందుగా తీసుకుందాం. ఈ విధానంగా ఎవరు? చిత్రకేతు అసురుడు అయిపోయారు. ఒకరోజు ఇంద్రుడితో యుద్ధం. ఎవరిది? వృత్రాసుడు. ఇంద్రుడితో యుద్ధం. రణస్థలం కదా ఇది, రణభూమిలోని అటుపక్క ఇంద్రుడు ఉన్నారు, ఇటుపక్క వృత్రాసుడు ఉన్నారు. చెప్తున్నారు చంపు, నాకు సంహరించు. ఇంద్రుడు భయపడుతున్నారు ఆ వృత్రాసుడు తనకు విరాటమైన స్వరూపాన్ని చూసేసి. ఒకవేళ నేను ఇంద్రుడి దగ్గర ఏముంటుంది? వజ్రాసనం ఉంటుంది. ఆ వజ్రాసనం ఒకవేళ నేను విసిరితే తిరిగి మళ్ళీ పట్టుకొని నాకు విసిరేస్తాడేమో అని భయపడుతున్నాను. అటువంటి విరాటమైన శక్తి, విరాటమైన స్వరూపము వృత్రాసుడు. మామూలు కాదు, వర్ణించున్నారు వృత్రాసుడు తన స్వరూపాన్ని భాగవతంలో. ఇదే 4 రోజులు ఉంటుంది కథ చెప్పాలండి. వృత్రాసుడు తన స్వరూపాన్ని, బలాన్ని. ఇంద్రుడు భయపడుతున్నారు, గజగజగా అణుగుతున్నారే, నేను ఒకవేళ ఈ నా వజ్రం విసిరేస్తే మళ్ళీ తిరిగి నన్నే ఈ వజ్రంతో కొట్టేస్తారేమో అని చెప్పేసి. అరే దా చంపు అంటున్నారు ఇక్కడ వృత్రాసుడు. నువ్వు నాకు చంపితే నీకు ఇంద్రాసనము, స్వర్గం, సుఖం ప్రాప్తి అవుతుంది. తుచ్చమైన స్వర్గం. తేతం భక్త స్వర్గలోక విశాలం క్షీణే పుణ్యమత్యలోక విశంతి త్రైధర్మ అనుప్రపన్న గతాగతం కామ లభంతే. నీకు మామూలైతే స్వర్గం దొరుకుతుంది, కానీ నేను చేస్తే వైకుంఠానికి వెళ్తాను. నువ్వు చేస్తే వైకుంఠానికి వెళ్తావు. చూడండి అసలు ఈ రణభూమి రజోగుణం తమోగుణంతో నిండుగా ఉంటుంది. యుద్ధం చేసినప్పుడు ఎప్పుడైనా భగవంతుడు గుర్తొస్తారండి?
మీకు ఎవరు తిట్టారని ఊరుకుంటారు మీరు? 4-6 తిడతారు కానీ భగవంతుడు గుర్తొస్తారు. నాకు మంచి పైన తిట్టారు, కృష్ణ హరే కృష్ణ అంటారు. ఒకసారి తిడితే కొడితే ఇంకా భగవంతుడు మర్చిపోయి వాడికి 4 కొట్టాలనిపిస్తుంది, వాడికి కొట్టాలనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ వజ్రాసును పట్టుకొని యుద్ధం చేయడానికి ఉన్నారు. అక్కడ వృత్తాసక్తులకు మనసులోని మయేవ మనాదస్వ మయి బుద్ధి నివేశయో నివేశస్య మయేవ అథం ఊర్ధం న సంశయ. ఎవరి మనసులోని బుద్ధిలోని భగవంతుడు ఉంటారో వాడు ఎప్పుడు కూడాను అధోగతి కాదు, వాడు ఎప్పుడు పైలోకానికి వెళ్తాడు. వృత్రాశ్రమంలోని శరీరంలో ఉన్న ఏమైంది? ఈ చిత్రకేతు శరీరంలో లేప ఉండేది, చక్కగా చిత్రకేతుగాను విమానం తిరుగుతూ జపం చేస్తూ కీర్తన చేసుకుని ఉండేవాడు. కానీ భగవంతుడి గురించి ఈరోజు ఏడుస్తున్నారు. అరే ఈరోజు నేను ఆనంద పొందాను, నేను వైకుంఠానికి వెళ్తాను, భగవంతుడిగా విరోహం నాకు అనిపిస్తుంది చెప్తున్నారు. అద్భుతమైన చెప్తున్నారు. ఏం కావాలి వృత్రాసురికి అని చెప్పేసి అడిగితే చెప్తున్నారు, అహం హరే తావో పాదమూలం దాసానుదాస భవతాస్మి భయ. నాకు ఒకవేళ అనుగ్రహం చేస్తే మీ దాసుగా అంటే భక్తుతలగా దాసుగా నాకు కృపా చేయండి స్వామి. అప్పుడు అడుగుతున్నారు ఆ సమయంలోనే, స్వామి నాకు నా మనసులోనే మీరే ఉన్నారు, ఒకవేళ చనిపోయిన అనుకోండి మీ భక్తుల తలక సేవకుడిగా నాకు ఉంచండి అన్నారు. మరి నానాక పృష్టం నా చ పరమేశ్యాం నా సార్వభౌమం నరసాధిపతం. నాకు సార్వభౌమం అని రాజపదం అవసరం లేదు, పరమశ్చి నాకు ఏ ప్రకారం పరం పదం అవసరం లేదు, రసాధిపత్యం నాకు ఏ ప్రకారం ఆధిపత్యం అవసరం లేదు. ననాక పృష్టం, ననాకో అంటే ఏంటి? స్వర్గం కూడా అవసరం లేదు నాకు. అడుగుతున్నారు మరి ఏం కావాలి? అజాత పక్ష ఇవో మాతరం ఖగః స్తన్యయథా బచ్చారో క్షుధార్థః. ఎలాగా ఆవు మేతకి వెళ్ళిపోతుంది రోజంతాను, దూడ ఆకలితో ఉంటుంది. ఆ ఆవు ఎప్పుడు వస్తుంటుందో అని చెప్పేసి దూడ ఎదురు చూస్తుంటుంది ఆకలితోని. అలాగా భగవంతుడి గురించి నేను నా వ్యాకులు అలాగ ఉన్నది. ఎప్పుడు తల్లి వస్తుంది, నేను తల్లి తలక స్థలం నుంచి పాలు తాగుతానని చెప్పేసి దూడ ఎలాగ ఎదురు చూస్తుందో నేను భగవంతుడి తలక పాద పద్మాన్ని చేరుకుంటానని చెప్పేసి నాకు ఆ ప్రకారంగాను అనిపిస్తుంది. విధానంగాను అజాత పక్ష, ఎంత నీళ్ళు సముద్రంలో నీళ్ళు నదిలో నీళ్ళు ఉన్నా కూడాను వర్షం నీళ్ళు గురించి ఆ పక్షి చాతక పక్షి ఎలాగైతే వెయిట్ చేస్తుంటుందో నేను అలాగ వెయిట్ చేస్తున్న భగవంతుడి దగ్గర పాద పద్మాన్ని స్పర్శించాలని దర్శించాలని. యుద్ధంలోని నాకు చంపు, నేను ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్తాను, నేను చెప్పను. ఈ విధానంగా భావన ఉన్నది. అయితే ఇది చిత్రకేతు శరీరంలో ఉండేదా? కోటి గుణం భక్తి అసురు శరీరంలో ఉండిపోయింది, అసురు శరీరంలో పెరిగిపోయింది. అయితే ఇది అనుకూలమైన భక్తిలో ఉండేదా? ప్రతికూలమైన భక్తిలో వచ్చిందా? ప్రతికూలమైన కృపాలను వచ్చిందా? ప్రతికూలమైన కృపాలని చిత్రకేతు ఉండగానే ఎప్పుడు కూడా జీవితంలోని విమానం పట్టుకుని ఇటుపక్క అటుపక్క తిరుగుదురు, ఎక్కడ వెళ్దురు అక్కడికి వెళ్దురు. కానీ అసురు శరీరం వృత్రాసురుగా అయిపోయి అతని భావన ఈ విధానంగా ఉన్నది, మీ దాసం అవుతాను, నాకు స్వర్గం వద్దు, ఇంకా పరమేశ్వరి ఇంకేం పదం అవసరం లేదు, నాకేం కావాలి? నాకు ఎలగనిపిస్తున్నట్టు మీ పాద పద్మాలని ఎలాగా చేరుకుంటాను. దూడ ఎలాగ తల్లి దగ్గర చేరుకుందాం అనుకుంటుందో, చాతపక్షి ఎలాగైతే నీళ్ళు తాగుదాం అనుకున్నాను, నా కంఠము, నా ప్రాణము, నా శరీరం అలాగనిపిస్తుంది స్వామి, నీ దగ్గర ఎలాగ ఎప్పుడు చేరుకుంటాను అని. సో ఇది వృత్రాసురుని అసురు శైలుని. అయితే ఇది ప్రతికూలమైన అనుగ్రహం. మరి ఇంద్రదుమ్న రాజు ఏనుగు అయిపోయారు, కేవలం తొండం వరకు మునిగిపోయారు, కేవలం కొద్దిగా ఉన్నది తొండం. అప్పుడు అలోక్ విన్న స్థుతి చేశారు, స్వామి ఇంకా నాకు తెలిసిపోయింది ఈ జగతం ఏంటి, ఈ సంసారం ఏంటి, ఇల్లు వాకులు పరివారం ఏంటి, నాకు ఇంకెవరు లేరు స్వామి, మీరు తప్ప నాకు ఇంకెవరు గతి లేదు అని స్థుతి చేస్తున్నారు. ఈ భావన ఎప్పుడొచ్చింది? ఏనుగు శరీరంలో ఎంతైతే ఉన్నదో ఇంద్రద్యుమ్న మహారాజులో లేదు, భారత శరీరంలో ఎంతైతే ఉండేదో దానికంట 100 రెట్లు 1,000,000 రెట్లు జింక శరీరంలో ఉన్నది.
చూడండి, ఫాల్ డౌన్ అయినా కూడా భగవంతుడికి ఎంత ఈ విధానంగా కూడా ప్రతికూలం కృప భక్తులపైన అవుతుంది. భయపడకూడదు, చింతించకూడదు. మరి సమయం అవుతుంది కాబట్టి ఒక మంచి ఇది ఏది అనుకూలమా ప్రతికూలం అని చెప్పాలి మీరే. నేను కథ ఇది చెప్తాను, ఇది ఏది అనుకూలమా ఇది ప్రతికూలం అనేది మీరు చెప్పాలి. మహాప్రభు తాలూకా లీలా ఇది అద్భుతం. మహాప్రభు లీలా అంటే ఆనందం వచ్చేస్తుంది. సో భవానంద్ తెలుసా ఎవరు? భవానంద్ तीनी पुत्र संगे नाचे राय रमानंद, पंचपुत्र संगे नाचे राय भवानंद. మనం కీర్తన చేస్తున్నాం రాయ్ భవానంద, పంచపుత్ర సంగే నాచే రాయ్ భవానంద. భవానంద అని ఒక మహాన్ భక్తుడు, చైతన్య మహామంతుల భక్తుడు. మహాప్రభుకి ఏ ప్రకారంగానూ ప్రసాదం ఇవ్వాలని తత్పరంగా ఉంటారు ఎప్పుడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం ఇవ్వాలి, లంచ్ ఏం ఇవ్వాలి, డిన్నర్ ఏం ఇవ్వాలి, ఏం తాగుతారు మహాప్రభు, ఏ ప్రసాదం ఎక్కువ రుచికరంగా ఆస్వాదిస్తారు. మహాప్రభుకి అనేక రకాల వ్యంజనాలు చేసుకొని ఆ సేవ నిరంతరంగా ఉంటారు. జీవితం అంతా అతను మహాప్రభు గురించి ఉండేవారండి. అంత భవానందం. ఇతనికి 5 పుత్రులు. 5 పుత్రుల పేరు అయితే ఒకటి రాయ రమానంద్ రాయ్. ఎవరు ఎక్కడ ఉండేవారు? రాయ రమానంద్ రాయ్ రాజమండ్రిలోని. తర్వాత మహాప్రభు వెళ్ళి కలిశారు, అది తర్వాత చెప్తాను. రాయ రమానంద్ రాయ్, బాణినాథ్, మరి గోపీనాథ్ పట్నాయక్, ఇలాగా ఇంకా 2 ఉన్నారు పిల్లలు. 5 పిల్లలు. వీళ్ళు ఎవరు తెలుసా? ఈ భవానంద్ ఎవరు తెలుసా? పాండు, రాజా పాండు. కృష్ణుడి తాలూకా అవతారాలన్నీ రాజా పాండు, మహాప్రభు అవతారాలన్నీ భవానంద్, రాజా పాండు. వీరికి 5 పుత్రులు ఎవరు? పాండవులు కదా. వీళ్ళు రాయ రమానంద్ రాయ్, మణినాథ్, గోపీనాథ్, ఇంకా 2 ఉన్నారు. ఈ 5 పాండవుల తాలూకా అంశం, పాండవ తాలూకా స్వరూపం. ఈ 5 పుత్రులు మహాప్రభు తాలూకా అనన్య భక్తులు. 4 ఒకళ్ళు గోపీనాథ్ పట్నాయక్ అని చెప్పేసి కొద్దిగా ఉత్తుపాతం విత్తుపాతం. ఇతను భక్తి నాన్న చెప్తారు, ఏదో జపం చేయమంటే చేస్తాడు అంతే, కీర్తన చెప్పినట్టు చేస్తాడు అంతే. వీడికి రుచి ఉండదు, వీడికి ఏ ప్రకారంగా ఉండదు, ఉత్పాతం. ఇతను ఎక్కడ ఉండేది? ఎవరు ఇతను? గోపీనాథ్ పట్నాయక్. పూరిలోని రాజా ప్రతాపరుద్ర రాజ్యంలోని, ఆ రాజ్యంలోని అనేక నగర్లోని ట్యాక్స్ కలెక్టర్గా ఉండేవారు. ట్యాక్స్ కలెక్టర్ అంటే మజుందార్ అంటారు. అంటే ఎవరైతే శుల్కం ట్యాక్స్ని కలెక్ట్ చేస్తుంటారు. ఎవరు? గోపీనాథ్. ఇతను ఎవరు? భవానంద్ తాలక పుత్రుడు. ఇతను కొద్దిగా భక్తి అంత కాదు. అయితే సంవత్సరం అంతా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, రాజుకి వెళ్ళి ఇస్తారు. కానీ కొంత డబ్బు ఇతను ఉంచేసి కొంత డబ్బులు ట్యాక్స్ కలెక్ట్ చేశారు, ఇచ్చారు రాజు. రాజు మొత్తం అంతా ఎస్టిమేషన్ వేసారు, ఎంతెంత డబ్బులు ఎంతవరకు వస్తుంది ఏంటి చెప్పేసి. మొత్తం 2 లక్షల రూపాయలు తేడా చేసేసారు, గోల్మాల్ చేసి. అకౌంటెంట్ ఇంకా పెట్టేశారు, అకౌంటెంట్ వేరే 2 లక్షల రూపాయలు. అప్పుడు 2 లక్షలు అంటే ఇవాళ 50 కోట్లు 100 కోట్లు అవుతుంది. చూడండి, గడబడ చేసేసారు అకౌంట్లోనే. పిలిచారు ఎవరికి? గోపీనాథ్ పట్నాయక్కి. రాజు ఎవరు? ప్రతాపరుద్ర. 2 లక్షల రూపాయలు కనబడకుంటుంది, నువ్వు అకౌంట్ ఇచ్చారు, వీళ్ళు ఎంతమంది ఇచ్చారు, రిసిప్ట్స్లో కనుక కనబడుతున్నాయి, నువ్వు డబ్బులు 2 లక్షలు ఏమైంది? ఒప్పేసుకున్నారు. నాకు కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి, నేను అలవాట్లు ఖర్చు చేసేసాను కొన్ని, నా దగ్గర అయితే ఏమి ఇచ్చుకోవడానికి లేదు. నాకు పనిష్మెంట్ ఇస్తే నేను ఉద్యోగం ఎలాగ ఉన్నది కాబట్టి కొద్దిగా మెల్లిమెల్లిగా ఇన్స్టాల్మెంట్గా నేను ఇస్తాను, నా దగ్గర ఏదైతే ఉన్నాయో అది నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి ఒప్పేసుకున్నారు. సరెండర్ అయిపోయారు. నేను ఈ ప్రతాపరుద్ర వాళ్ళ తలక పుత్రుడు పురుషోత్తం దేవ్ అప్పు చెప్పేశారు, వీడు
దొంగ, ఇలాగ మన 2 లక్షల తాలూకా ట్యాక్స్ని ఇవ్వలేదు, ఇతనికి ఏంటి ప్రకారం డీలింగ్ చేయను అని చెప్పేసి రాజా ప్రతాపరుద్రుడు వదిలేశాడు. ఈ పురుషోత్తమ దేవుడు ఆడి దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో తీసుకో, మిగతా ఎలాగైతే డబ్బులు వాళ్ళకి రీకలెక్ట్ చేయాలో అది నువ్వు చూసుకో అని చెప్పేసి వాళ్ళ కొడుకుకి అప్పచెప్పేశాడు. ఈ ప్రతాపదేవుడు పురుషోత్తమ దేవుడు వాడి దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఏమున్నాయి ఇల్లు? 5 గుర్రాలు ఉన్నాయి. 5 గుర్రాలు ఎంత విలువ ఉంటుంది? వాళ్ళ తనకు భార్య తనకు నగలు వలుసు అన్ని ఇచ్చేసారు. అయినా కూడా అవ్వలే. ఆ ప్రతాపదేవికి కొంత ఇలాగా చాలామందికి చూసారు అలవాట్లు ఉంటాయి. ఇలాగెలాగవడం, ఇలాగెలాగవడం అలవాట్లు ఉంటాయి. ఆ ప్రతాపదేవికి కొద్దిగా అలవాటు ఉండేది పైకి చూడడానికి. ఈ గోపీనాథ్ పట్నాయక్ కొద్దిగా చంచలమైన వ్యక్తి. నువ్వు ఎలాగంటా నీ ప్యాక్ కన్నా మా గుర్రాలు ఎంతో మంచిది, ఈ 5 గుర్రాలు తీసుకుని వెళ్ళు, కొంత బంగారం తీసుకుని తగ్గింది నేను ట్యాక్స్ కడతానని చెప్పేసి వీరికి బాగా ఏమనిపించింది, అరే రాజపుత్రుడికి నువ్వు ఎంచుతా, నీకు ఇలాగ అలవాటు ఉంది, నీకన్నా మా గుర్రాలు ఎంతో మంచిది వెళ్ళు అని చెప్పేసి. తప్పు చేసావు, మరి రాజపుత్రుడికి నిందిస్తావు. ఇతనికి ఇంకా కోపం వచ్చేసింది. రాజు దగ్గరికి వెళ్ళారు, అతని దగ్గర 5 గుర్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, ఇంకా బోల్డ్ ఉన్నది, డబ్బు తీసుకురావాలి. ఏం చేయాలి చెప్పేసి ఈ గోపీనాథ్ పట్నాయక్కి పనిష్మెంట్ ఇవ్వాలి. లాస్ట్కి తీసుకొచ్చేసి పనిష్మెంట్ ఇవ్వడానికి ఏం పనిష్మెంట్? అప్పుడే ఒకటి ఫాసీ అంటే హ్యాంగ్, ఒకటి సూలి అంటే ఏంటి తెలుసా? పైకి ఎక్కించేస్తారు, ఒక షార్ప్ పైన తలవారు ఉంటుంది కిందన, అక్కడ ఏం తోస్తే మీరు 2 చెక్కలుగా అయిపోతారు. ఇంకా మీరు ఏం చేయడం అవసరం లేదు, వెంటనే అది సొల్యూషన్. ఇంకోటి ఏంటి తెలుసా? త్యాంగ అంటే ఏంటంటే ఒక సుళం ఉంటుంది, ఆ సుళంలోనే మీకు కూర్చోబెట్టి శరీరంని మీరు ఈ కింద భాగం నుంచి పై భాగం వరకు సుళం రావాలి పనిష్మెంట్. అది ఒకరోజు రాదు, అది కొన్ని రోజులు పడుతుంది. ఆ సుళం మెల్లిమెల్లికి మీ శరీరాన్ని భేదం చేసేసి మొత్తం తలకాయ వరకు వస్తుంది. అది మహా పనిష్మెంట్. అది చాలా కష్టం. ఏదో ఇచ్చేవారు ముందు రాజులు 3 పనిష్మెంట్లు ఎక్కువగా ఇచ్చేవారు. ఒకటి సులి కింద తోసేస్తే ఆ షార్ప్ అయిన తలవారిని కోసేస్తుంది. రెండోది ఫాసీ, హ్యాంగ్ అనేది చాలా ఈజీ. అదే మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తీసుకున్నాను, వెంటనే చనిపోతారు. ఏంటి హ్యాంగ్ చేయడం? జస్ట్ అక్కడ నుంచి ఏదో హైట్ అనే వస్తువుగా తెప్పిస్తారు, మీరు హ్యాంగ్ అయితే 2 నిమిషాలు కొట్టుకుంటూ చనిపోతారు. కానీ సూలి మరి త్యాంగ అనేది చాలా కష్టం. త్యాంగ అనేది మహా అద్భుతమైనది. దానిపైన కూర్చోబెడితే మీరు కొన్ని రోజుల తర్వాత మీకు ఆ సులి అనేది మీ తలపైన వస్తుంది. అలా అంతవరకు మీరు ఆ శరీరంలో కష్టం అంతా ఉంటుంది. కానీ ఇతనికి సులి పనిష్మెంట్ని ఇచ్చేసారు. ఎవరు? ప్రతాపదేవ్. వీడు నాకు చేసాడు, వీడి దగ్గర డబ్బు కట్టుకున్నాడు, ఒక 4 రోజుల్లోనే ఇతనికి సులి ఎక్కిస్తారు అని చెప్పేసి చెప్పారు. ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇతను కొంత డబ్బు వాళ్ళ తమ్ముడికి కూడా ఇచ్చారు, బాణినాథ్కి ఇచ్చారు అని తెలిసింది. బాణినాథ్ కూడా లోన్ వేసేసారు. ఇతనికి కూడా సేమ్ సులి పనిష్మెంట్. ఎలాగా తెలిసింది భవానంద్ కూడా దీంట్లో చేతున్నది, కొద్ది డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి భవానంద్ కూడా వాళ్ళ నాన్న భవానంద్, గోపీనాథ్, బాణినాథ్ మొత్తం ఫ్యామిలీని సులి పైన ఎక్కిద్దామని చెప్పేసి పనిష్మెంట్ ఇచ్చేసారు. ఏ రోజైతే పనిష్మెంట్ ఇస్తారో ఇంకొక 8 hours 10 hours ఉన్నది. మహాప్రభు దగ్గరికి వెళ్ళి స్వరూప్ దామోదర్ చెప్తున్నారు, మహాప్రభు ఒక విషయం తెలుసా? ఏంటి? అయితే మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఈ మార్కెట్ విషయాలు, సంసార విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు, ఎవరు ధైర్యం లేదు. ఎప్పుడు కృష్ణుడి గురించి, రాధారాణి గురించి, భాగవతం గురించి చెప్పడం తప్ప రెండో వర్డ్ ఈ సంసారిక అంటే అన్నెసెసరీ టాకింగ్స్ ఎప్పుడు ఉండదు. అన్నెసెసరీ టాకింగ్ మహాప్రభు దగ్గర ఎవరు ధైర్యం లేదు, ఎవరు ఎంటర్టైన్మెంట్ చేయరు మహాప్రభు అసలు. స్వరూప్ దామోదర్ వచ్చేసి 2 చేతులు ఒక విషయం విన్నారా? ఏంటి? భవానంద్ ఏమైంది? భవానంద్కి లేదు, ఎలాగా వాళ్ళ కొడుకు గోపీనాథ్ దొంగతనం చేశారు, రాజుకి తెలిసిపోయింది, సులి ఎక్కించారు, వాళ్ళ తమ్ముడికి కొంత ఇచ్చారు బాణినాథ్కి, వీడికి కూడా ఏదో
కొంత ఇచ్చారు ఏదో అని చెప్పేసి మొత్తం పరివారం అంతాను సులి పైన ఎక్కిస్తారని చెప్పేసి పనిష్మెంట్ ఇచ్చేసారు. మరి మీరు ఏదైనా రాజుకు చెప్పి కొంత మీ భక్తులు నిరంతరంగా మీకు వండి ఇచ్చేవాడు అని చెప్పడంతో మహాప్రభు నాకు ఇవన్నీ చెప్పుకండి, అతను దొంగతనం చేశారు కాబట్టి అతనికి పనిష్మెంట్ దొరుకుతుంది, ఇది ధర్మము, దీని గురించి నాకు చెప్పడం చూడండి. ఒక్క విషయం కూడా మరి నా సేవకుడు నిరంతరంగా వండి ఇచ్చేవారు 3 పూటలు, ఎలాగైంది నేను చెప్తాను రాజుకి అని చెప్పేసి. నేను ఒక సన్యాసిని రాజు దగ్గరికి వెళ్ళి నా సేవకుడికి మీరు కొద్దిగా విడుదల చేసేది అని చెప్పేసి నేను అడుగుతానా? ఇది నా ధర్మ నష్టం అయిపోతుంది. నేను సన్యాసిని. మహాప్రభు సన్యాసులుగా ప్రతి నియమాన్ని కఠోరంగా పాటించు. ఈ విధానంగా సన్యాసి ఎవరు జగత్తులోనే పాటించరు. నేను అడగను. ఒక రజోగుణతలుగా రాజు దగ్గరికి వెళ్ళి నేను భిక్ష అడుగుతానా? నా వల్ల వదిలేసే. చూడండి, ఇది అనుకూలమైన కృప, ప్రతికూల కృప అని మీకే తెలియాలి. సో ఇంకొక 4-5 గంటలని సులి పైన ఎక్కిస్తారు. మహాప్రభు అంగీకరించుకుంటారు, నేను చెప్పడం నాకు అవసరం లేదు అని చెప్పేసి. మరి కాశీ మిశ్ర అని పురుషోత్తం దేవ్ తాలూకా గురుగారు, రాజు తాలూకా గురుగారు కాశీ మిశ్ర వచ్చారు ఆ సమయంలో మహాప్రభు దగ్గర. మహాప్రభు వృత్తాంతం అంతా చెప్పారు, స్వరూపదామని చెప్పారు. ఇలాగ పాపం భవానంద్ ఇలాగ ఈరోజు మహాప్రభు చాలా మూడఫ్గా ఉన్నారు. దేనికి? కాశీ మిశ్ర వచ్చారు, స్వరూపదామని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాగ భవానంద్ వాళ్ళ ఫ్యామిలీ అంతా సుడిలో ఉన్నారు. ఇలాగ నేను చెప్తే నేను పూరి విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నాకు ఈ సామాజికమైన వార్తలు నాకు చెప్పకేంటి అని చెప్పేసి అంటున్నారు. అయినా కూడా పాపం సేవకుడికి దుఃఖము, ఇతనికి మహాప్రభు చాలా దుఃఖంగా ఉన్నారు అని కాశీ మిశ్రకి చెప్పడంతో కాశీ మిశ్ర వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. ఇది విని మహాప్రభు ఇక్కడ ఉంటున్నారు. అలర్నాథ్కి పోయి అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రకారంగా సేవకుల తాలూకా ఫాల్ డౌన్ అయిపోయారు. దొంగగా అంగీకరిస్తూ రాజు పనిష్మెంట్ ఇస్తారంటే దానికంటే అవమానం ఏంటి? మహాప్రభు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అని చెప్పేసి పాపం కాశీ మిశ్ర బాధపడి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ప్రతిరోజు పురుషోత్తం దేవ్ రాజు కాశీ మిశ్ర ఇంటికి వచ్చేసి గురుగారి దగ్గర పదసేవ చేసి వెళ్తారు. ఆ రోజు వచ్చినప్పుడు ఇంకొక 3-4 గంటలు ఉంటుంది కాశీ ఉన్ననికి అక్కడ. ఇది రాజుకు తెలియదు. ప్రతాపదేవ్ రుద్రకి కాలు పట్టణకు వచ్చారు కాశీ మిశ్ర చెప్తున్నారు, మీరు ఎలాగా ఆ భవానంద్కి పనిష్మెంట్ ఇస్తారు సులిపసి. మహాప్రభు చాలా బాధపడుతున్నారు. మహాప్రభు పూరి విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను. అరే, ప్రతాపరుద్రదేవికి మహాప్రభు అంటే చాలా భక్తి. మహాప్రభు ఏమైంది? లేదు, మీరు వాళ్ళ తలకు సేవకులు తలకు పరివారానికి మొత్తం అంతా సులి పైన ఎక్కిస్తున్నారు. పాపం అది తెలుసుకొని మహాప్రభు ఇంకా ఇక్కడ ఉండను అనుకున్నారు, వెళ్ళిపోదాం అనుకున్నారు. పూరి విడిచిపెట్టేసి ఏమైంది? లేదు, ఇది నాకు తెలీదు, నా కొడుకు నేను డీలింగ్ చేయించాను పురుషోత్తం దేవ్. అతను ఈ సులి పైన పనిష్మెంట్ ఇచ్చారు. ఎవరు అతను? భవానంద్. అచ్చా అని చెప్పేసి రాజు అప్పుడే గుర్రం బండి కూడా ఎక్కకుండాను పరిగెట్టి ఎక్కడైతే హ్యాంగ్ అవుతుందో ఇంకొక 1 అవర్ ఉన్నది. వెళ్ళడానికి అక్కడికి 1.5 అవర్ పడుతుంది. 1 అవర్ని అతను సులి పైన ఎక్కించేస్తారు. కానీ రాజు వెళ్ళడానికి 1.5 అవర్ పడుతుంది. ఇంకా బండి ఏమి కాకుండా రాజు పరిగెట్టి వెళ్తున్నారు. అందరూ ప్రజలందరూ మంత్రులందరూ ఆశ్చర్యపోతున్నారు. రాజు ఏంటి ఈ విధంగా వెళ్తున్నారు? ఇప్పుడు నడుచుకునే వెళ్ళరు. ఎప్పుడు తోవలోని ఈరోజు పరిగెట్టి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు చూస్తే ఆ సులి ఇంకొక కొద్ది క్షణాలన్నీ సులి పైన కిందకి తోసేస్తారు. అక్కడ రాజు అంటారు, ఆపాలి. దీనికి ముందు స్వరూప్ దామోదరికి అడుగుతున్నారు, భవానందలక భావన ఎలాగున్నది నాకు చెప్పు. ఏమనుకుంటున్నాడు భవానంద్? మహాప్రభు కాపాడుతాను అనుకున్నారా అని అడుగుతున్నారు. స్వరూప్ దామోదర్ చెప్తున్నారు, అరే ఎటువంటి భావం. భవానంద్ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? నేను మహాప్రభుకి నేను సేవ చేయలేపాను. నాకు వచ్చే జన్మం ఉంటే ఒకటే కోరిక మహాప్రభు దగ్గర. ఏంటి? గంభీర దగ్గర కుక్కగా జన్మం చేయించండి.
గంభీరాన్ని ఉండేవారు కదా మహాప్రభు. ఆ గంభీర ఎదురుగా ఒక కుక్కగా పుట్టించండి చెప్పు మహాప్రభుకి. గోవింద తన సేవకుడు ఎప్పుడైతే మహాప్రభు తిన్న తర్వాత ఎంగిలి ఉంటుందో ఆకు పారేస్తారు కదా, ఆ ఆకు నాకదానికి నాకు దొరుకుతుంది, నాకు అలాగ పుట్టించమని చెప్పు మహాప్రభుకి అని చెప్పి. చూడండి ఆ సేవకుడి తన భావన. జీవితం అంతా మహాప్రభుకి వండి ఇచ్చి మొత్తం సేవ చేశారు. అసలు భవానందకి ఇవన్నీ తెలియవు, డబ్బులు ఇవన్నీ ఏమీ తెలియదు. అతను ఒక పుత్రుడు గోపీనాథ్ పట్నకే అందరికీ ఇరికించారు. తప్పు ఒకరిదే, కానీ ఈరోజు పరివారం అంతాను బాధపడుతున్నారు. ఆ భవానందకి ఇవన్నీ తెలియవు, ధర్మాత్ముడు. కానీ అయినా కూడా అంటున్నాడు మహాప్రభు తెలియదా, మహాప్రభు సాక్షాత్ భగవంతుడు రక్షించడం నాకు అని ఏ ప్రకారంగా లేదు. నేను కరెక్ట్గా సేవించలేకపోయాను, నాకు వచ్చే జన్మ ఉంటే కుక్కలాగా పుట్టించా గంభీరా ముందు, ఆ మహాప్రభులకు ఉచ్చిష్టి తీసి బతుకుతాను నేను. ఆ భావన ఉన్నది. ఇది చూసి మహాప్రభు చాలా ప్రసన్నం అయిపోయారు. అరే భవానంతరకం మనోభావన అద్భుతం. మహాప్రభు ఈ భావనాన్ని గ్రహిస్తారు. మనం దుఃఖం ఇచ్చినప్పుడు, కష్టం ఇచ్చినప్పుడు మనలో భావన ఏ విధానంగా భగవంతుడి పట్ల ఉన్నది అది ప్రతికూలం. అందుకే ఇస్తారు, టెస్ట్ చేయిస్తారు. వీడికి బాధ ఇచ్చినప్పుడు నా పైన వీడికి భావం ఎలా ఉన్నది. వృత్రాసు అయినప్పుడు, అసురుగా పుట్టినప్పుడు, అరే నేను ఎంత భక్తి చేశాను, సంకర్షణకి 1000 సంవత్సరాలు నాకు ఇదే గతి, అసురుగా పుట్టించారు నాకు అని భగవంతుడు నిందించలే. భరతుడు, అరే నేను ఎంత భక్తి చేశాను, రాజు అన్నీ అతి వదిలేశాను, నాకు జింక చేశారు భగవంతుడు అని భగవంతుడికి విడిచిపెట్టలే. మరి ఇంద్రదుమ్న రాజు, నేను ఏనుగు అయిపోయాను అని భగవంతుడికి విడిచిపెట్టలే. భవానంద్ స్వామికి విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. మళ్ళీ నాకు జన్మం వస్తే కుక్కలాగా పుట్టించండి అని ఆ గంభీరా ముందు. చూసారా, మనం కొద్దిగా బాధ వస్తే భగవంతుడికి నిందించేస్తాం. అప్పుడు తెలిసిపోతుంది వీడి భావన ఏంటి, ప్రతికూలం ఉందలకి ఏంటి. ఇది ప్రతికూలం. అందుకే భగవంతుడు ప్రతికూలం ఇచ్చి వీడి మనోభావన ఏంటి, నా పైన అతనికి ఎంత నమ్మకం ఉన్నది, అప్పుడు భగవంతుడు ఆ భావాన్ని తింటారు, ఆ భావాన్ని అంగీకరిస్తారు. మిమ్మల్ని అంగీకరించారు, ఆ భావాన్ని అంగీకరిస్తారు. భగవంతుడికి జాతి, కులము, శరీరము, అందము, ఇంద్రియాలే అవసరం లేదు. భగవంతుడి మీలో ఉంది భావం. ఎప్పుడు దుఃఖంలో వచ్చినప్పుడు ఏ భావన ఉన్నదో, సుఖంలోతో భావం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుఖంలోనే భావం రాదు, దుఃఖంలోనే భావం వస్తుంది, ప్రతికూలంలోనే భావం వస్తుంది. అందుకే ప్రతికూలం వచ్చి ఆ భావాన్ని క్రియేట్ చేసేసి ఆ భావాన్ని భగవంతుడు ప్రేమిస్తారు, ఆ భావాన్ని అంగీకరిస్తారు. భగవంతుడు ఆ భావాన్ని అంగీకరించి మనకి అంగీకరిస్తారు. ఒక వాస్తవమైన మనకి అంగీకరించాలంటే మనకి ప్రతికూలమైన కృపాయే కావాలి. ఆ ప్రతికూలని భగవంతుడి భావం మనకు కావాలి. ఆ భావాన్ని భగవంతుడు స్వీకరిస్తే మనలో భగవంతుడు స్వీకరించినట్టు. అనుకూలం వద్దు, అనుకూలంలో భావం రాదు, భగవంతుడు స్వీకరించడు కూడా. సో అందుకే ప్రతికూలం ఎప్పుడు కావాలి, ప్రతికూలమైన భావం కావాలి. ఆ భావంలోని భగవంతుడు మనకి అంగీకరించాలి. సో ఈ విధానంగా ప్రతికూలం తాలూకా భావన ఎంత మహత్వపూర్ణం చూడండి. కానీ మనం ప్రతికూలం వస్తే విచలితం అయిపోతున్నాం. మనం భగవంతుడికి విశ్వాసం పోతుంది, భగవంతుడి పైన మనకి నమ్మకం పోతుంది, నామం పైన రుచి పోతుంది, కీర్తన పోతుంది, కీర్తన చేయలేకపోతున్నాం. కాదు, ప్రతికూలంలోని ఆనందం ఉంది, ప్రతికూలంలోని భావము భగవంతుడి పట్ల ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ పెరిగిపోతుంది ప్రతికూలంలోని భగవంతుడి పైన. సో అది ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మనకి అంగీకరిస్తారు. అందుకే ఎలాగ మనం ప్రతికూలం మనకి వస్తుందో, ఆ భావనని ఎలాగ మనకు వస్తుందో, ఇవన్నీ గురు వైష్ణవుల తలక అనుగ్రహం. ఈ విధంగా ప్రతికూలం తలక కృపాన్ని కొన్ని రోజులు, 3 రోజులు అయిందో 2 రోజులు అయిందో తెలియదు. సో భావన మనం తెలుసుకొని ఆనందాన్ని పొందాం. అసలు ప్రతికూలం వస్తే మన భావన ఎలా ఉండదో తెలియదు. కానీ ప్రతికూలం వచ్చిన భక్తుల తలక భావనను తెలుసుకొని, ఓహో భాగ్యం ఇటువంటి వాళ్ళు, వృత్రాసులు భగవంతుని ఎందుకు యాక్సెప్ట్ చేశారు, భరతుని ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఆ గజేంద్రుడిని ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఈ భవానందుని ఎందుకు యాక్సెప్ట్ చేశారు అనేది మనకు తెలుస్తుంది. సో ధన్యం భగవంతు తలక అనుగ్రహం. ఆ ప్రతికూల అనుగ్రహమైన భగవంతుడు వాళ్ళందరికీ ఇచ్చి భగవంతుడి పైన ఇంకా ఆసక్తి కలిగించారు వాళ్ళు. ఇది అనుగ్రహం, వాస్తవమైన అనుగ్రహం.
ఈ ప్రతికూలమైన అనుగ్రహం. సో ఈ విధానంగాను మనం ఈ కథని ఇక్కడ విరామం చేస్తూ భగవంతుడు మనందరికీ ప్రతికూలం ఇవ్వాలి, ఆ ప్రతికూలను మనకి భావన ఇవ్వాలి, ఆ భావనను స్వామి స్వీకరించాలి, మనల్ని స్వీకరించాలని కోరుకుంటూ ఈ కథకి విరామం చేస్తూ వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో ఏవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.